ఏయూ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ వద్ద డిజిటల్ పాపులేషన్ క్లాక్ను కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జనరల్ ఎస్ఆర్ మీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఇచ్చే సమాచారం స్కాలర్స్కు పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ రోజురోజుకు పెరుగుతున్న జనాభా వివరాలను ఈ డిజిటల్ క్లాక్ అందిస్తుందని చెప్పారు. ఈ క్లాక్ ఇచ్చే సమాచారం పలు విభాగాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఏయూ ఉపకులపతి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పెరుగుతున్న జనాభా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా లెక్కలు ఖచ్చితంగా ఉన్నప్పుడే ఆ దేశ అభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజిస్టర్ ఆచార్య వి కృష్ణారావు, ఏయూ రెక్టర్ ప్రొఫెసర్ సమత, ప్రొఫెసర్ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ మునిస్వామి, ఏయూ పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. I think it will be very helpful for the research scholars and other persons. So what is your opinion about Andhra University? Andhra University is doing very well. Since our PRC is having sort of staff, so and the ministry level we have already moved a proposal to the nodal ministry, that is Ministry of Finance, Department of Expenditure, and I assure you that you will get some positive result from there, and you will get PRC will get some staff from the government of India. How many more will be recruited? Now I think how many? Five are there. So you may get another 10, 11. So we have planned to give 18 staff to every PRC after if our nodal ministry approve this, Ministry of Finance. Then you will get more staff. What is the population trends of Andhra Pradesh? Population? Trend of Andhra. No, you can see now population trend. You can calculate it daily. Even daily you can calculate it with the you can compare with the India's population, and you can calculate the growth rate of the population in your state. So since now today you can read it out, and tomorrow same time you read it out, and you can calculate the difference. No, in terms of decadal growth. Decadal growth you can see. Long time, sir. The last census was conducted in 2011. No, now you will get maybe some after some time you will get 21 results. So 11 is very old, so we should not speak about that old one. Okay, thank you. Okay. Sanction to this board, sir. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ బిల్డింగ్కి అతి దగ్గరగా మెయిన్ రోడ్డుకి సమీపంలో ఒక డిజిటల్ క్లాక్ ఇది ఇనాగరేట్ చేయడానికి ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి డైరెక్టర్ జనరల్ స్టాటిస్టిక్స్ మీనా గారు వారు రావడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆ క్లాక్ చూసినట్లయితే ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో టీఆర్సీ పాపులేషన్ రీసెర్చ్ సెల్ కూడా పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఈ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ 1977లో ఎస్టాబ్లిష్ అయ్యి అప్పటి నుంచి కూడా చాలా డిఫరెంట్ వర్క్స్ అన్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం అనేది మీ అందరికీ తెలిసిన విషయం. యాజ్ ఇట్ ఈస్గా ఈ డిజిటల్ క్లాక్లో చూసినట్లయితే మీరు అది ఎవ్రీ 10 సెకండ్స్కి కూడా కంట్రీ వైడ్ పాపులేషన్ ఎలా చేంజ్ అవుతుంది, స్టేట్ వైడ్ పాపులేషన్ ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటి విషయం డిజిటల్గా కనిపిస్తూ ఉంటుంది. అది ఎస్పెషల్లీ రీసెర్చ్ స్కాలర్స్కి ఈవెన్ పబ్లిక్ కూడా ఒక రకమైనటువంటి అవేర్నెస్, అంటే ఈ పాపులేషన్ అనేది ఎట్లా మారుతుంది అనేది. ఎస్పెషల్లీ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇట్స్ వన్ ఆఫ్ ది హిస్టారిక్ డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్ దేశంలోనే చాలా ఉన్నతమైనటువంటి ఈవెన్ ప్రపంచపరంగా కూడా ఉన్నతమైనటువంటి స్టాటిస్టిషియన్ని ప్రొడ్యూస్ చేసింది. మీకు తెలుసు ఈ మధ్యకాలంలో నోబెల్ ప్రైజ్కి ఈక్వలెంట్ ప్రైజ్ వచ్చినటువంటి సి రాధాకృష్ణరావు గారు, సిఆర్ రావు గారు, వారు ఇదే డిపార్ట్మెంట్లో చదువుకోవడం, ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం, వారికి ఈ మధ్యనే నోబెల్ ప్రైజ్కి ఈక్వలెంట్ ప్రైజ్ రావడం కూడా ఆ టైంలోనే ఈ క్లాక్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది నిజంగా చాలా ఆహ్వానించదగ్గ విషయం ఇది. కాబట్టి నేను నెంబర్ ఆఫ్ అంటే యాజ్ ఇట్ ఈస్గా స్టాటిస్టిక్స్లో కూడా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సెక్షన్స్ని డబుల్ చేసాం.
మనకి ఒకటే స్టాటిస్టిక్స్ ఒక సెక్షన్ ఉండేది. ఇప్పుడు ఎందుకంటే డిమాండ్ బాగా పెరిగినటువంటి నేపథ్యంలో ఈ డేటా అనలిటిక్స్, తర్వాత బిజినెస్ డేటా ప్రాసెసింగ్, వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, వీటిలో ఏంటంటే ఎక్కువగా స్టాటిస్టిషియన్స్ డిమాండ్ బాగా పెరిగినటువంటి నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో డబుల్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 2 సెక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ స్కాలర్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము. ఇప్పుడే మీనా గారు కూడా ప్రామిస్ చేశారు ఏంటంటే ఆ పిఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి పొజిషన్స్ని ఇంక్రీజ్ ఉన్నాయి కాబట్టి అవి ఫస్ట్ 2 క్లియర్ చేసినట్లయితే డెఫినెట్గా ఐ థింక్ ఈ పర్టికులర్ సెంటర్లో వాళ్ళు వర్క్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ స్కాలర్స్ని డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుని ఇంకా మంచి రీసెర్చ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వారిని ప్రయత్నించమని కోరుకుంటూ అవసరమైతే కనుక కొంత బడ్జెట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇమీడియట్గా వారు శాంక్షన్ చేసినట్లయితే ఇఫ్ యూ కుడ్ శాంక్షన్ దీస్ 2 పొజిషన్స్ ఫ్రమ్ గవర్నమెంట్, వీ డోంట్ మైండ్ గివింగ్ sharing some part of the budget from the side of the university in case if they could sanction these 2 teaching positions at a very